హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 1393 ఉద్యోగాలు వస్తాయని ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం గారు సెలవిచ్చారు. ఇది జూన్ నెల. ఈ నెల లాస్ట్ కానీ వచ్చే నెలలో కానీ కంపల్సరీగా వచ్చే నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 1393 ఉద్యోగాలు. మరి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో జీతం ఎంత ఉంటాయి? అసలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా ఏం పని చేయాలా, యాడ చేయాలా, దానికి కావాల్సిన హైట్ ఎంత, దానికి శారీరక కొలతలు ఏంటి, డ్యూటీ ఎన్ని రోజుల పాటు ఉంటుంది, ఎన్ని గంటలు చేయాలా, టోటల్ పిన్ టు పిన్ సిలబస్ ఏంటి, మ్యాథ్స్లో ఎస్ఐ కానిస్టేబుల్లో ఉండే సిలబస్ ఏంటి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు అదనంగా ఉండే సిలబస్ ఏంటి, కాంపిటీషన్ ఎంత ఉంటుంది, ప్రజెంట్ ఉన్న 1393 పోస్టులే ఖాళీలు ఉన్నాయా, ఇంకే పెరిగే అవకాశం ఉందా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనం ఇప్పుడు మిత్రుడు ప్రజెంట్ గ్రూప్ 3లో ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, గతంలో 6.5 సంవత్సరాల పాటు జయశంకర్ భూపాలపల్లిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేసి మళ్ళీ కష్టపడి గ్రూప్ 2ని కాస్తలో మిస్ చేసుకొని గ్రూప్ 3 జాబ్ కొట్టి కంపల్సరీగా నేను గ్రూప్ 1 ఆఫీసర్ అవుతా అన్న బలమైన లక్ష్యంతో ఇప్పటికీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి మిత్రుడు అజయ్ కదా? ఎస్ సార్. అజయ్ దాదాపుగా 2019 నుంచి 2026 వరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేశాడు. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 3 జాబ్ కొట్టిండు. గ్రూప్ 2లో కూడా 360 మార్కులు వచ్చినాయి. ఇంకో 10 మార్కులు వస్తే గ్రూప్ 2 వచ్చేది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ప్రిపరేషన్ కూడా కొనసాగించాడు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉన్నది. 6.5 సంవత్సరాల పాటు జీతం తీసుకున్నాడు. మరి ఆయన ఏం డ్యూటీ చేసిండు, ఆయన సెలెక్ట్ ఎట్లా అయ్యిండు, ఎట్లా 6.5 సంవత్సరాల యొక్క విధి నిర్వహణ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ పిన్ టు పిన్. మీరు కనుక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కనుక ప్రిపేర్ అయితే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన వీడియోలలో ఇంత క్లారిఫికేషన్ మీకు రాకపోవచ్చు. కాబట్టి మొత్తం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ మిత్రమా. థ్యాంక్ యూ సార్. గ్రూప్ 3 జాబ్ కొట్టినందుకు నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ గ్రూప్ 2 కూడా జాబ్ కొట్టాలని నేను బలంగా కోరుకుంటున్నాను. విత్ యువర్ బ్లెస్సింగ్ సార్. అలాగే నా స్టూడెంట్ కూడా ఆన్లైన్లో మన తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ క్లాసెస్, అలాగే గ్రూప్ 2 క్లాసెస్ కూడా విన్నటువంటి మిత్రుడు. ఫారెస్ట్ FBO ఎస్ జీతం ఎంత, ఓకే, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డ్యూటీస్ ఏంటి, మొత్తంగా పిన్ టు పిన్ ఇస్తానని వాళ్ళకు నేను వాగ్దానం చేశాను. ఖచ్చితంగా సార్ చెప్తావు కదా? చెప్తా సార్. ఖచ్చితంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సార్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా కూడా నేను ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. 1393 పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి సో ఆ యొక్క నోటిఫికేషన్లో భాగంగా ఎలాంటి సిలబస్ అనేటువంటిది ఉండబోతుంది, సో ఎలాంటి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేటువంటివి పెట్టబోతున్నారు, సో దాన్ని మనం ఎలా ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది ఎలా ఉంటే దాన్ని మనం అచీవ్ చేసుకోగలుగుతాం అనేటువంటిది డీప్గా నేను చేయడం కోసం సార్ ఇచ్చినటువంటి అవకాశాన్ని తీసుకొని తన యొక్క స్టూడియోకి పిలిపించి ఈ యొక్క వీడియో చేయించడం జరుగుతుందండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, కమింగ్ విత్ యువర్ బ్లెస్సింగ్ సార్. ఓకే, ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నింపేటటువంటి ఫారెస్ట్ బీట్. ఎందుకంటే మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, సపరేట్ బోర్డు ఉంటుంది, డిఎస్సికి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఉంటుంది, అలాగే పవర్ సెక్టర్ యొక్క అంశం ఉంటుంది. కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మాత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నింపేటటువంటి ఒక పోస్ట్. అవును సార్. పోస్టుల సంఖ్య 1393, 1393 ఉన్నాయి. మీకు ఆల్రెడీ లిస్టు కూడా మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. హైయెస్ట్గా మనకు ఎక్కడెక్కడ కనబడుతున్నాయంటే కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెంలో 114 పోస్టులు ఉన్నవి. అలాగే నాగర్ కర్నూలులో 142 పోస్టులు ఉన్నవి. జయశంకర్ భూపాలపల్లిలో 103 పోస్టులు ఉన్నవి. నిర్మల్ కూడా 83 నిర్మల్. అంటే ఎక్కడైతే అటవీ ప్రాంతం ఉన్నదో అటవీ ప్రాంతాలు ఉన్నటువంటి ఏరియాలలోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఆసిఫాబాద్ కొమరభీంలో కూడా 121 ఉన్నాయి. అలాగే వికారాబాద్లో 43. హైయెస్ట్గా నాగర్ కర్నూలులో 142, ములుగులో కూడా 99 పోస్టులు ఉన్నాయి.
పోస్టులు 1393 ఉంటాయా, పెరుగుతాయా, తగ్గుతాయా? సార్ ఇక్కడ మనం ఒకటి చూడాలండి. ఇక్కడ మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నేను వర్క్ చేయడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి బీట్ ఆఫీసర్ల సంఖ్య మనకు అక్కడ రిక్వైర్మెంట్ వచ్చేసి 200 బీట్స్ ఉంటాయండి. 200 బీట్స్ ఉండడం జరుగుతుంది. సో 200 బీట్స్కి 200 మెంబర్స్ బీట్ ఆఫీసర్స్ కావాలి. యాక్చువల్గా నేను అక్కడ నుంచి వెళ్ళొచ్చేటప్పుడు అక్కడ వర్క్ చేసేటువంటి బీట్ ఆఫీసర్ సంఖ్య 65 అండి. ఓన్లీ 65, 65 మంది మాత్రమే అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. సో అక్కడ ఇంకా రిక్వైర్మెంట్ ప్రకారం చూసుకున్నట్లయితే 135 మంది బీట్ ఆఫీసర్స్ అవసరం ఉందండి. సో యాక్చువల్గా ఈ డాటా మనం 103 అనేది 2021-22 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం పొందినటువంటి పోస్టులు మాత్రమే 103. సో ఒకవేళ గవర్నమెంట్ ఇంకా ఇనిషియేషన్ తీసుకొని పోస్టులను ఫిలప్ చేయాలనుకుంటే ఆ ఒక్క జిల్లాలోనే 135 పోస్టుల వరకు ఫిలప్ చేయడానికి అవకాశం ఉందండి. సో ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఇంకా 32 పోస్టులు పెరగడానికి అవకాశం ఉంది ఓన్లీ అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో. ఒక శాంపుల్గా మనం ఒక జయశంకర్ భూపాలపల్లి జిల్లాకే ఇన్ని పోస్టులు పెరగడానికి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకు 103 పోస్టులు అనేటువంటి ఆర్థిక శాఖ ఆమోదం పొందినటువంటి పోస్టులుగా మనం గుర్తించాల్సి ఉంటుందండి. ఎందుకంటే 1999లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినప్పుడు పోస్టుల సంఖ్య 435. 99లో నోటిఫికేషన్ వస్తే 2004లో ఆ పోస్టు ఫిలప్ చేశారు. ఫిలప్ చేసేసరికి దాని పోస్టుల సంఖ్య ఎంత పెరిగించారంటే 1350 పోస్టులు పెరిగింది. సరే పెరుగుతుందా పెరగదా అంశం పక్కన పెడితే మొత్తంగా ఉన్న పోస్టులు అయితే 1393. ఇవి జిల్లా స్థాయి ఉద్యోగాలండి. టోటల్గా జిల్లా స్థాయి ఉద్యోగాలు. జిల్లా స్థాయి మీరు ఆ జిల్లాలో మీకు 95% ఆ జిల్లాలో మీకు అవకాశం ఉంటుంది. 5% మాత్రము పక్క జిల్లా వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఇది గ్రూప్ 4th స్టాండర్డ్. అవునండి. ఇది యాక్చువల్గా మనకు చెప్పుకోవాలంటే గ్రూప్ 4కి సంబంధించినటువంటి పోస్ట్గా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఏదైతే కానిస్టేబుల్కి సంబంధించినటువంటి యూనిఫామ్ సర్వీసెస్ ఎలా ఉంటుందో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించింది కూడా మనకు ఇది ఒక యూనిఫామ్ సర్వీసెస్గా మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇంకా మనం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో జాయిన్ అయితే జీతం ఎంత ఉంటుంది సార్ అని ఒక డౌట్ వస్తుంది. ఆ జీతం గురించి ముందుగా చెప్పండి. సో ఇది మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు సంబంధించినటువంటి పే స్లిప్ అండి. సో ఒకవేళ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ జరిగి ఆ బీట్ ఆఫీసర్ పోస్టుకి మనం ఎంపిక అయితే సో సుమారుగా గ్రాస్ పే వచ్చేసి 40 నుంచి 43 వేల వరకు గ్రాస్ పే ఉండే అవకాశం ఉంటుందండి. సో దీంట్లో ఇందులో మన యొక్క జీతం పట్టిలో ఉండేటువంటి అంశాలను విడివిడిగా చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్ యొక్క బేసిక్ పే అండి. సో బేసిక్ జీతం వచ్చేసి మనకు గ్రూప్ 4లో ఏదైతే బేసిక్ ఉందో సో అదే బేసిక్ మనకు 24,280 రూపాయలు అనేటువంటిది బేసిక్ జీతంగా ఉండబోతుంది. సో మనకు డిఏ, సో ఇది గవర్నమెంట్ డిసైడ్ చేసేటువంటి డ్రాఫ్ట్ డిఏ అలవెన్స్ అండి. సో ఇది మనకు డిఏస్ అనేటువంటిది ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి గవర్నమెంట్ యాడ్ చేయాలి. సో ప్రతి 6 నెలలకు ఒకసారి గవర్నమెంట్ యాడ్ చేయాలి. సో ఇప్పటికే గవర్నమెంట్ దగ్గర 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయండి. సో అది కూడా మీరు చూసుకోండి. సో ఆ డిఏలు ఒకవేళ యాడ్ చేసినట్లయితే ఈ యొక్క డిఏ యొక్క అమౌంట్ కూడా పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఇది చూసుకోండి. ప్రస్తుతానికి మాత్రం 10,900 వరకు డిఏ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్. సో ఇది హౌస్ రెంట్ అలవెన్స్ అనేది మనము ఉండేటువంటి లొకేషన్ ఆధారంగా ఈ అలవెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2,400 మనకు 2,400 నుంచి 6,000 వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా హెచ్ఆర్ఏ ఎట్లుంటుందంటే జిల్లా స్థాయిలో 11% ఉంటుంది. హైదరాబాద్ అయితే 24 ఉంటుంది. మధ్యస్థంగా మళ్ళీ మున్సిపాలిటీలో మళ్ళీ హెచ్ఆర్ఏ అనేది డిఫరెంట్గా జిల్లా స్థాయి కాబట్టి మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని జిల్లా స్థాయిలో ఉంటారు కాబట్టి 11% మనకు హెచ్ఆర్ఏ రావడానికి అవకాశం ఉంటుంది. దాని లెక్క చూసుకుంటే 2,400 నుంచి 600 రూపాయలు వచ్చేస్తుంది. సో ఇక్కడ దీంతో పాటుగా మనకు అడిషనల్ హెచ్ఆర్ఏ అనేటువంటిది కూడా మనకు జీతం పట్టిలో ఉంటుందండి. సో ఇది నేను వర్క్ చేసినటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి 2,000 రూపాయల వరకు నేను తీసుకోవడం జరిగిందండి. సో ఇది అడిషనల్ హెచ్ఆర్ఏ. నెక్స్ట్ ఐఆర్ అనేటువంటిది ఇది మనకు తెలుగులో చెప్పాలంటే కరువు భృత్యం. సో ఇది కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఇస్తూ ఉంటుంది. సో దీన్ని మనము పే స్లిప్లో చూసినట్లయితే 1,350 రూపాయల వరకు కూడా ఇది మనకు రావడానికి అవకాశం ఉంటుంది. సో రిస్క్ అలవెన్స్, సో మనం ఫారెస్ట్లో తీసుకునేటువంటి రిస్క్ని బేస్ చేసుకుని ఇది చాలా తక్కువ అమౌంట్ ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. యాక్చువల్గా జస్ట్ 150 రూపీస్ మాత్రమే రిస్క్ అలవెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో అది చూసుకోండి. నెక్స్ట్ దీంతో పాటుగా మనకు ఎఫ్టీఏ మనకు ఏంటంటే ఫిక్స్డ్ ట్రావెల్ అలవెన్స్.
అట్లా ఓకే. ఫిక్స్డ్ ట్రావెల్ అలవెన్స్ అనేటువంటిది మనకు 850 రూపాయలు ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఒక వర్క్లో భాగంగా మనము ఈ యొక్క అడవి ప్రాంతంలో తిరగాల్సి ఉంటుంది, బైక్ వేసుకొని తిరగాల్సి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఫ్యూయల్కి అయ్యేటువంటి ఖర్చు కింద మనకు నెలకు సుమారుగా 850 రూపాయలు కూడా ఇస్తారండి. సో దీంతో పాటుగా మనకు యూనిఫామ్ ఛార్జెస్. సో ఇది మనకు యూనిఫామ్ వేసుకొని చేసేటువంటి జాబ్ కాబట్టి కాకి డ్రెస్ కుట్టించుకోవడం కోసం ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం చివరి మాసం అంటే మనకు మార్చి నెలలో జీతం పట్టిలో 3,500 రూపాయలను క్లెయిమ్ చేసుకోవడానికి గవర్నమెంట్ మనకు అవకాశం ఇచ్చింది. సో అది 3,500 రూపాయలు, ఇది ఇయర్కి ఒకసారి వస్తుందని చూసుకోండి. సో ఇవన్నీ కూడా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలన్న పాయింట్ ఏంటి సార్ అంటే, బేసిక్ అనేది 24,280 ఉన్నప్పటికీ హెచ్ఆర్ఏ అన్నీ కలుపుకుంటే, డిఏ అన్నీ కలుపుకుంటే నీకు 40,000 రూపాయలు వస్తుంది. నాట్ ఓన్లీ ఫారెస్ట్ బీట్ ఆఫీసరే కాదు, గ్రూప్ 4 ఎంప్లాయీ కానీ, కానిస్టేబుల్ కానీ, అలాగే పంచాయత్ సెక్రటరీ కానీ, ఇవన్నీ గ్రూప్ 4 ఎంప్లాయీస్. ఈ అన్ని ఉద్యోగాలకు కూడా సేమ్ బేసిక్ పే అనేది ఉంటుంది, అన్నిట్లో కూడా సేమ్ జీతం వస్తుంది, 40,000 రూపాయలు. కాకపోతే కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్లో డ్రెస్ వేసుకొని చేస్తే, అడవి ప్రాంతంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసరు డ్రెస్ ఖచ్చితంగా రోజు డ్రెస్ తీసుకోవాల్సిందే. డ్రెస్ వేయకుండా అడవి పోవడానికి అయితే అవకాశం లేదు. మీ డ్యూటీ అవర్స్ ఏముంటాయి చెప్పండి? సో 24 అవర్స్ డ్యూటీ ఉంటుంది సార్. ఖచ్చితంగా 24 గంటలు 365 రోజులు డ్యూటీ చేయాల్సిందే. దానిలో ఎగ్జిబిషన్ అనేది ఏముండదండి. అడవి ప్రాంతానికి ఎప్పుడు అన్యాక్రాంతం చేసే వ్యక్తులు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. ఎప్పుడు ఫోన్ వస్తే మనం అప్పుడు వెళ్ళాల్సిందే, రెస్పాండ్ కావాల్సిందే. ఉన్నత అధికారుల యొక్క ఆదేశాల మేరకు మనం వర్క్ చేయాల్సిందే. 6.5 సంవత్సరాల కాలంలో నైట్ డ్యూటీ రాత్రులు ఎన్నిసార్లు అడవులలో గడిపినాం? చాలా సార్లు చేశామండి. ఖచ్చితంగా అది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. రాత్రులు 12, 1 తెల్లవారుజాము వరకు కూడా మేము అటవీ ప్రాంతంలోనే ఉన్నటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా ఇంకా శీతాకాలంలో అయితే రాత్రి మంట పెట్టుకొని కూడా మేము ఫారెస్ట్లోనే స్టే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి పాములు, తేళ్ళు అదంతా డ్యూటీలో భాగం అండి. ఇక అది మనం దాన్ని తప్పకుండా చేయాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ అనేటివి ఉంటాయి. ఒక రేంజ్ జీప్ అనేది ఉంటుంది. అదేవిధంగా బీట్ ఆఫీసర్స్కి గవర్నమెంట్ బైక్స్ కూడా ఇస్తుందండి. సో ఇవన్నీ కూడా వాటిని వాడుకుంటూ మనం రాత్రి వేళల్లో వెళ్ళలేదు, టీమ్ వైజ్గా వెళ్ళాల్సిందే. సో అదేవిధంగా మనం రాత్రి ఉండడం కోసం అడవిలో మచాన్స్ అనేటువంటి కూడా ఏర్పాటు చేసుకుంటాం. మచాన్స్ మీద మనం పైన ఎత్తులో పడుకుంటాం కాబట్టి చెట్ల మధ్యలో మనము మచాన్స్ లాంటివి ఏర్పాటు చేసేసి, పైన వర్షం వచ్చినా తడకుండా ఉండడం కోసం డేరా లాంటివి ఏర్పాటు చేసేసి, సో మనం ఆ యొక్క మధ్యలో మనం పడుకోవడం జరుగుతుంది. సుమారుగా 4-5 పడుకోవడానికి ప్లేస్ ఏర్పాటు. ఎన్నిసార్లు డ్యూటీ చేస్తారు? అట్లా మనకు ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఉందంటే ఖచ్చితంగా ఆ రాత్రి అంతా ఉండాల్సిందే. ఒకవేళ ఇన్ఫర్మేషన్ లేకపోతే మనకేం అవసరం లేదు. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఉంది, పై అధికారుల యొక్క ఆదేశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా మనం రాత్రి అంతా ఉండాల్సిందే. పై అధికారుల యొక్క ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సిందే. కాకపోతే అటు బీట్ ఆఫీసర్ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఎలాంటి పొల్యూషన్ ఉండదు. అవును, ఇది మాత్రం నిజమండి. ఒక నేచర్కి మనము సర్వీస్ చేయబోతున్నాం. నేచర్కి సర్వీస్ చేయబోయేటువంటి జాబ్ అండి. ఒక చెట్లను పెంచడము, నేచర్కి దగ్గరగా ఉండి మనం వర్క్ చేస్తాము. జీరో పొల్యూషన్లో ఉంటామండి. ముఖ్యంగా జీరో పొల్యూషన్. అక్కడ ఎలాంటి పొల్యూషన్ ఉండదు. స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ మనకు దొరుకుతుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పనిచేస్తే 10 ఏళ్ళు ఎక్కువ బతకొచ్చు. అంతే. అట్లాగే ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అర్హత లేదు. అసలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావాలంటే శారీరక కొరతలు ఏముంటాయి అసలు అంటే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. అంటే ఇప్పుడు పేపర్ 1 అండ్ పేపర్ 2 2 పేపర్లు ఉంటుంది. ముందుగాల ఎగ్జామ్ రాయాల. ఎగ్జామ్ రాసినప్పుడు మొత్తంగా పోయినసారి 100 మార్కులు 2017లో ఎగ్జామ్ పెట్టారు. మరి ఈసారి 100 మార్కులు ఉండాలన్న రూల్ ఏం లేదు కదా? లేదు సార్. 150 మార్కులు, ఇది 150 మార్కులు ఉండడానికి అవకాశం ఉంది. అంటే వాస్తవంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల అంశం ఏంటంటే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అన్ని పోటీ పరీక్షలలో పేపర్ అనేది 150 మార్కులు ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పోయినసారి కూడా 100 మార్కులకు పెట్టారు. యాక్చువల్గా ఇది 2017 నోటిఫికేషన్ అండి. 2017 మనకు ఆగస్టు 15న అది మనకు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి పేపర్స్ 2 పెట్టారండి. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ 100 మార్క్స్ పెట్టారు. పేపర్ 2 వచ్చేసి మనకు జనరల్ మ్యాథమెటిక్స్, అది కూడా మనకు 100 మార్క్స్కి పెట్టడం జరిగింది. సో అది ఇప్పుడు ఒకవేళ రాబోయేటువంటి నోటిఫికేషన్లో అది 150 మార్క్స్ జనరల్ స్టడీస్, 150 మార్క్స్ మ్యాథ్స్ కూడా కావడానికి అవకాశం ఉందండి. అది మనం పెట్టవచ్చు, లేదంటే 100 పెట్టవచ్చు. అది డిపెండింగ్ ఆన్ నోటిఫికేషన్. మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది అవుట్కమ్ అనేటువంటిది వస్తుందండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఈ యొక్క ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది.
సో మనకు ప్రీవియస్గా జరిగినటువంటి ఎంపిక ప్రక్రియను మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే ఆల్మోస్ట్ గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వైర్మెంట్ అంటే ఏదైతే రిక్రూట్మెంట్ జరిగిందో మేము రిక్రూట్మెంట్ అయ్యేంత వరకు కూడా అలాంటి ప్రాసెసే ఫాలో అయ్యారు. సో ఇప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మనం నోటిఫికేషన్లు చూద్దాం. కాకపోతే గతంలో జరిగినటువంటి నోటిఫికేషన్లో రిక్వైర్మెంట్ ప్రాసెస్ అంటే ఎలా ఎంపిక చేశారు అనేటువంటిది ఒకసారి ఇందులో చూద్దాం సార్. సో ఎంపిక ప్రక్రియ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, వ్రాత పరీక్ష. సో ఈ వ్రాత పరీక్ష చూసుకున్నట్లయితే వ్రాత పరీక్షలో మనకు 2 పేపర్స్ ఉంటాయండి. సో పేపర్ 1 వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది. సో ఇది మనకు టీజీపీఎస్సీ నుంచి వచ్చేటువంటి ఏ నోటిఫికేషన్లోనైనా ఉండేటువంటి జనరల్ స్టడీస్ పేపరే అండి. దీంట్లో కొత్తగా ఏమి ఉండదు, అదే సిలబస్ అదే ప్యాటర్న్లో ఉంటుంది. సో ఇది మనకు మేము రాసినప్పుడు 100 మార్క్స్కి ఉండే. సో ఇది రాబోయేటువంటి నోటిఫికేషన్లో మేబీ 150 మార్క్స్ ఉండడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ సార్ పేపర్ 2 వచ్చేసి మనకు జనరల్ మ్యాథమెటిక్స్. సో జనరల్ మ్యాథమెటిక్స్లో మళ్ళీ 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ అండి. సో రెండింటి కూడా అప్పుడు టైం వచ్చేసి 90 మినిట్స్ ఇచ్చారు. సో 90 నిమిషాల సమయం అండి. ఒకవేళ మనకు 150 మార్కులు కనుక ఉంటే మాత్రం 2.5 hours, ఒకవేళ 2.5 గంటలు ఉంటుంది. 2.5 గంటలు 2 గంటలు మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం ఒకటి 2 ఎగ్జామ్ పెడతారు. మార్నింగ్ జనరల్ స్టడీస్ ఉంటే మధ్యాహ్నం మ్యాథ్స్ పేపర్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అవును సార్. మాక్సిమం నాకున్న అవగాహన మేరకు అయితే 150 మార్కులు కావచ్చు, లేదంటే పాత విధానం ప్రకారం 100 ఉందని పెట్టవచ్చు. సిలబస్ మాత్రం అంతే ఉంటుంది. 100 మార్కులకైనా సిలబస్ అంతే, 150 మార్కులకైనా సిలబస్ అంతే, సేమ్ సిలబసే ఉంటుంది. నెక్స్ట్ ఫిట్నెస్ చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మనకు శారీరకంగా పరీక్ష ఉంటుందండి, ఫిట్నెస్ పరీక్ష. సో ఇందులో మనం ఏంటంటే పురుష అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 4 గంటలలో మనకు 25 కిలోమీటర్ల వాకింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వాకింగ్ టెస్ట్ ఉంటుందండి. సో ఇది పురుషులకు సంబంధించి. అదే ఒకవేళ మహిళా అభ్యర్థులకు చూసుకున్నట్లయితే మనకు వాకింగ్ టెస్ట్ వచ్చేసి 16 కిలోమీటర్లు వాకింగ్ చేయాల్సి ఉంటుంది, 4 అవర్స్లో చేయాల్సి ఉంటుందండి. సో ఇవి 2 చూసుకోండి. అండ్ వన్ మోర్ ఏంటంటే ఇక్కడ ఫిజికల్గా హైట్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి. సో మనకు పురుష అభ్యర్థులకు వచ్చేసి 165 సెంటీమీటర్స్ 165 సెంటీమీటర్ల హైట్ అనేటువంటి ఖచ్చితంగా ఉండాలి. అంటే మామూలుగా ఎస్ఐ కానిస్టేబుల్కి అయితే 167.6 సెంటీమీటర్లు ఉంటుంది. అవును సార్. దానికైతే 165. అవును. అంటే దాదాపు మాక్సిమం తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నారంటే 165 అయితే మాక్సిమం ఉంటారు. అంటే కొంత పోలీస్ డిపార్ట్మెంట్ డ్రెస్ మీద మోజుండి ఆ ఎగ్జామ్కు హైట్ సరిపోని వాళ్ళందరూ కూడా దీంట్లో రావడానికి కొంత చాలా అవునండి. దీనికి ఎగ్జాంపుల్ నేనే చెప్పుకోవచ్చు. నేను 166.6 ఉన్నాను. కానిస్టేబుల్కి నాకు ఎలిజిబిలిటీ రాలేదండి. సో నాకు యూనిఫామ్ వేసుకోవాలని ఉండే. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం జరిగింది. సో ఇది 165 హైట్ అనేటువంటి దీనికి సరిపోతుందండి. ఓకే. మహిళల అభ్యర్థులకు వచ్చేసి 159. సో 159 సెంటీమీటర్ల హైట్ అనేటువంటి ఉంటుంది. అండ్ వన్ మోర్ ఏంటంటే మనకు ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఈ హైట్ ఇంకా తగ్గించడం జరిగింది. సో అది నోటిఫికేషన్ వచ్చినాక మనం చూస్తామండి. 155 నుంచి 158 మధ్యలో ఉండొచ్చు. అది ఈ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉండేటువంటి ఎవరైతే ట్రైబల్స్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇంకా హైట్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో అది నోటిఫికేషన్లో భాగంగా మనం చూడబోతున్నాం. చాలా మంది డౌట్ ఏంటంటే 25 కిలోమీటర్లు నడవాలనా ఉరకాలనా ఎట్లా చేయాలనేది డౌట్ ఉంటుంది. అవునండి, ఖచ్చితంగా మనకు ఒక 4 గంటలలో 25 కిలోమీటర్లు నడవడం అనేది ఒక బిగ్ ఛాలెంజే అండి. కాకపోతే 95% ఆ ఎబిలిటీ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దానికి ఒక ప్రాక్టీస్ అనేది అవసరం ఉంటుందండి. సో అది మనము ప్రాక్టీస్ చేయాలి అట్లా. అంటే మనము వన్స్ రిటర్న్ టెస్ట్లో మనము 1:3లో కానీ 1:5లో ఉండబోతున్నామని తెలిసినప్పుడు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ వెళ్ళాల్సిందే. అలా అని చెప్పేసి వాకింగ్ 25 కిలోమీటర్లకు ఎప్పుడు టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కాకపోతే డైలీ ఒక 3 to 5 కిలోమీటర్స్ లేదా 5 to 8 కిలోమీటర్స్ వాకింగ్ అనేటువంటిది ప్రాక్టీస్ చేస్తే ఆ రోజు ఏదైతే వాకింగ్ టెస్ట్ చేసేటువంటి రోజు ఉంటుందో సో ఆ రోజు మనకు మార్నింగ్ 6 o'clock వాకింగ్ పెడతారు. సో ఆ రోజు మనం ముందుగా వెళ్ళేసి దానికి సంబంధించినటువంటి ఫిజికల్గా మనం రెడీగా ఉన్నట్లయితే 100కి 99 మంది ఇది క్వాలిఫై అవుతారండి. దీనిలో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే శారీరకంగా కొంచెం బలంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వాకింగ్ టెస్ట్కి రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సార్ 2017లో 1:3 చేశారా 1:5 చేశారా? సో మా అప్పుడు మాత్రం 1:5 చేశారండి. అంటే ఒక జాబ్కి 5గురిని తీసుకోవడం జరిగింది. నేను రాసిన నోటిఫికేషన్లో 1857 పోస్టులు అండి. 1857 పోస్టులు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్లో ఒక్కొక్క పోస్ట్కి మనకు 5గురు చొప్పున వాకింగ్ టెస్ట్కి పిలవడం జరిగింది. సో ఆ వాకింగ్ టెస్ట్ అనేటువంటిది ఆ యొక్క జిల్లా కేంద్రాల్లో కావచ్చు లేదంటే ఇప్పుడు మన హైదరాబాద్ ప్రాంతంలో కూడా కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది మనం 1:5లో ఉండబోతున్నామని తెలిసినప్పుడు ప్రాక్టీస్ అనేటువంటిది ఖచ్చితంగా చేయాల్సిందే. గమ్మత్ ఇంకోటి ఏంటంటే పోయినసారి 1857 పోస్టులకి అప్లై చేసిన వాళ్ళు 5 లక్షల మంది.
ఈసారి 1393 పోస్టులకు కూడా అంతే అప్లికేషన్లు 5-6 లక్షలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4 సంవత్సరాలుగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లేదు, ఏ నోటిఫికేషన్ లేదు కాబట్టి ఈసారి కూడా 5-6 లక్షల మంది ఈజీగా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దానికి మనకు రిటర్న్లో మార్కుల యొక్క ఆధారంగా 1:5 అనేది సెలక్షన్ అని ఉంటుంది. ఈ 1:5లో 25 కిలోమీటర్లు నువ్వు నడుస్తావా, ఉరుకుతావా, ఏమన్నా చేయి, మొత్తంగా ఆ టైంలో ఆ 4 అవర్స్లో 25 కిలోమీటర్లు అనేవి రీచ్ కావాలి అంతే. కాసేపు నువ్వు జాగింగ్ చేయొచ్చు, కాసేపు వాకింగ్ చేయొచ్చు, కాసేపు రన్నింగ్ చేయొచ్చు, ఎట్లయినా మొత్తంగా 4 కిలోమీటర్లలో 25 కిలోమీటర్లు రీచ్ కావాలనేది కాన్సెప్ట్. చాలా మందికి ఏంటంటే వాకింగ్ అంటే కేవలం నడుచుకుంటూనే పోవాలా, ఉరుకోవచ్చా లేదా అనే ఒక డౌట్ చాలా మందికి ఉంది. నాకే ముందుగా డౌట్ వచ్చింది. కాబట్టి మీరు వాకింగ్ అనేది మొత్తంగా ఆడ స్టార్ట్ అయినటువంటి టైంను వాళ్ళు మెన్షన్ చేసుకొని రీచ్ అయిన టైంను మెన్షన్ చేసుకుంటారు అంతే తప్ప నువ్వు చివరిగా చిన్నగా నడుస్తున్నావా, నీ బాగా అలిపిరి వచ్చింది, ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి మళ్ళీ కాసేపు ఉరుకోవచ్చు. మొత్తంగా 4 గంటలలో 25 కిలోమీటర్స్ రీచ్ కావడం అనేది ప్రధాన అంశం. అదే అమ్మాయిలు అయితేనేమో 16 కిలోమీటర్లు 4 గంటలలో రీచ్ కావాలి. 16 కిలోమీటర్లు వాళ్ళకి 25 ఉంటే అమ్మాయిలకు మాత్రం 16 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి కొంత ప్రాక్టీస్తో తెలంగాణలో పుట్టి గ్రామీణ ప్రాంతాలలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేనున్నాను, నాకు 40+ ఉన్నాయి, నేను కూడా ఈజీగా నాకున్నట్టు ఒక స్టెమినాతోని 4 గంటల్లో 25 కాదు 30 కిలోమీటర్లు రీచ్ కాగలను. ఎందుకంటే ఊర్లోకి వెళ్ళి వ్యవసాయ కుటుంబంకి వెళ్ళి వచ్చినాం, వ్యవసాయం చేసి అన్ని పనులు చేసినాం కాబట్టి ఈజీ అవుతుంది. కాబట్టి దీని గురించి వాకింగ్ టెస్టుల్లో మీ బ్యాచ్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? సో యాక్చువల్గా ఆ రోజు మాకు అంటే వాకింగ్ టెస్ట్ అనేది ఒక రోజులో ఉంటుందండి. సో షెడ్యూల్ వైజ్గా చేస్తారు. నాకు 60 మందితో షెడ్యూల్ వేశారు. ఆల్మోస్ట్ 56 మంది క్వాలిఫై కావడం జరిగింది. 56 మంది 60 మందికి 56 మంది క్వాలిఫై అయ్యారు. ఇక హైదరాబాద్లో పుట్టినాడు, ఇక కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నాడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అవుతారు. కాబట్టి వాకింగ్ టెస్ట్ గురించి మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అంశం లేదు. మరి ఇంకా శారీరక కొరతలు ఇంకేదో చెప్పారు ఇంతకుముందు నాకు. ఇది హైట్ అండ్ మన మహిళా అభ్యర్థుల యొక్క హైట్ కానీ తర్వాత పురుష అభ్యర్థుల యొక్క హైట్ కూడా చూసుకోండి. మ్యాక్సిమం అది అందరికీ కూడా క్వాలిఫికేషన్ వస్తుంది. సో వీటితో పాటుగా మనకు ఇది ఒక ఫస్ట్ స్టేజ్లో రిటర్న్ టెస్ట్, సెకండ్ స్టేజ్లో ఫిజికల్ టెస్ట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అవుతారో సో వీళ్ళందరినీ కూడా అది వస్తుందండి. యాక్చువల్గా ఇక్కడ మనకు ఈ యొక్క ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను 60 మందిలో 56 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో క్వాలిఫై అయ్యారు, ఒక 4 కాలేదు. సో అందులో 2 అభ్యర్థుల యొక్క ప్రాబ్లం ఏంటంటే మనకు యాక్చువల్గా చెస్ట్ సైజ్ అనేటువంటిది పురుష అభ్యర్థులకు 85 ఉండాలండి. 85 పురుష అభ్యర్థులకు చెస్ట్ ఉండాలి. సో అంతకన్నా ఎక్కువ ఉంటే దాని ఎగ్జిబిషన్ ఉండదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మనము బ్రీతింగ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే బ్రీతింగ్ ఇస్తామో ఎక్స్పాన్షన్ అనేటువంటిది 5 సెంటీమీటర్లు రావాలి. అంటే నాకు 85 ఉండేది అనుకోండి, ఎక్స్పాన్షన్ చేస్తే అది 90కి రావాలి. 90 ఉన్న వాళ్ళు 95కి రావాలి. సో ఈ ఎక్స్పాన్షన్ అనేది 5 ఉండాలి. సో నా యొక్క స్నేహితుడు 110 ఉందండి, అతని యొక్క చెస్ట్ వచ్చేసి 110 ఉంది. సో అతని యొక్క ఎక్స్పాన్షన్ అంటే ఆఫ్టర్ బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఎక్స్పాన్షన్ అనేటువంటిది 2-3 సెంటీమీటర్స్ మాత్రమే ఉండడం జరిగింది. సో ఆ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ రాకపోవడం వల్ల అతడు డిస్క్వాలిఫై కావడం జరిగింది. సో ఇది చూసుకోండి. సో దీనికి సంబంధించి కూడా మనము డిస్క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది. సో బ్రీతింగ్ తర్వాత మనకు 5 సెంటీమీటర్స్ అనేటువంటిది ఎక్స్పాన్షన్ అనేటువంటిది కావాలి. ఇది చెస్ట్ సైజులో సంబంధించి అది యాజ్ పర్ నోటిఫికేషన్ వస్తుంది, దాంట్లో కూడా అది మెన్షన్ చేస్తారు. బిఫోర్ బ్రీతింగ్, ఆఫ్టర్ బ్రీతింగ్ అనేటువంటిది 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ కావాల్సిందే. అది ఇప్పుడు వాకింగ్ అయిపోయింది, హైట్ ఫస్ట్ హైట్ చూస్తారు, హైట్ చూసిన తర్వాత నీకు వాకింగ్ పెడతారు. అలాగే చెస్ట్ కూడా చూసిన తర్వాత నీకు వాకింగ్ పెడతారు. ఈ టెస్ట్లు అయిపోయినాక వాకింగ్ అయిపోయినాక ఇంకా ఫైనల్ ఇంకేముంటుంది? ఇంకా నెక్స్ట్ ఏముంటుందంటే ఎవరైతే ఈ టెస్ట్ వాకింగ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వారందరినీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారండి. ఎవరైతే 1:3లో కానీ 1:5లో ఉన్నటువంటి అభ్యర్థులు వాకింగ్ టెస్ట్లో కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా మళ్ళీ వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం టీజీపీఎస్సీ పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే అందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి దాంట్లో మనము అదనంగా మనం ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే మనకు ఏంటంటే మెడికల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్. అందులో భాగంగా మనకు ఐ విజన్ ఏదైతే ఉంటుందో అది 6/6 విజన్ ఉండాలి సార్. 6/6 విజన్ ఉంటే మాత్రమే అది కన్సిడర్ చేస్తారు. 6/9 ఉన్నా 6/12 ఉన్నా మనము అక్కడ రిజెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. సైట్ అనేది కంపల్సరీ, ఎందుకంటే అడవి ప్రాంతాల్లో దూరంకి వెళ్ళి ఎవరున్నా కానీ జంతువులను చిన్న జంతువులు అన్ని గుర్తించాలి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే డ్రెస్ కోడ్ అంటేనే కంపల్సరీగా హై ప్రాబ్లం అనేది ఎలాంటివి కూడా ఉండకూడదు. అవును సార్. ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అశోక అండ్ నిపుణ అకాడమీ ఆధ్వర్యంలో
ఆఫ్లైన్ బ్యాచ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఆఫ్లైన్ బ్యాచ్ అనేది రేపు సోమవారం 10 గంటలకు గ్రాండ్ డెమో ఉంటుంది. ఎస్పెషల్లీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పైన అశోక నిపుణ అకాడమీ ప్రత్యేకంగా ఒక బ్యాచ్ని క్రియేట్ చేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో కొంత డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఐ కానిస్టేబుల్లో ఉన్నటువంటి మ్యాథ్స్కి ఇక్కడ ఉన్నటువంటి మ్యాథ్స్కి కొంత డిఫరెన్స్ వేరియేషన్ ఉంటుంది. మరి ఎక్కడెక్కడ వేరియేషన్ చెప్పే ఒక ప్రయత్నం చేయండి. అవును, మనం ఇక్కడ ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 2 పేపర్స్ ఉంటాయి అనుకున్నాం కదా. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, మీ అందరికీ తెలిసినటువంటి సిలబస్ అది. సో దాని గురించి మనం పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో పేపర్ 2 అనేటువంటిది మనకు జనరల్ మ్యాథమెటిక్స్. సో ఇది మనకు జాబ్ రావడంలో కీ రోల్ ప్లే చేస్తుందండి. సో దీనికి సంబంధించి మనం ఒకసారి సిలబస్లో చూసుకున్నట్లయితే 6 సెగ్మెంట్గా ఉంటుందండి. 6 సెగ్మెంట్స్గా ఈ యొక్క సిలబస్ ఉంటుంది. సో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్, సెకండ్ వచ్చేసి మనకు ఆల్జీబ్రా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రిగ్నామెట్రీ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకు జామెట్రీ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్స్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి స్టాటిస్టిక్స్. సో ఎవరైతే మనము ఈ యొక్క జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో ముఖ్యంగా ఈ అర్థమెటిక్ టాపిక్స్ అందరికీ అవగాహన ఉంటుంది. సో దీని గురించి కూడా పెద్దగా మనం వరి కావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రిపేర్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ యొక్క సిలబస్ ఐడియా ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మెన్సురేషన్ టాపిక్, సో ఇందులో మనం ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఇది 2D ఫిగర్ 3D ఫిగర్ మీద క్యాలిక్యులేట్ చేసేటువంటి ఈ మెన్సురేషన్ టాపిక్ అందరికీ అవగాహన ఉంటుంది. ఇది కూడా మనకు తెలిసినటువంటి సబ్జెక్టే. సో ఇక్కడ మనకు కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యేటువంటి చూసుకున్నట్లయితే మనకు ఈ స్టాటిస్టిక్స్ గురించి మనం చూడమండి, ఇది కొత్తగా మనకు ఇది చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నామెట్రీ చూసుకోవాల్సి ఉంటుంది, ఆల్జీబ్రా అనేటువంటి చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొంచెం జామెట్రీలో ఇందులో అప్లికేషన్ జామెట్రీ ఉంటుందండి. సో ఈ యొక్క 4 టాపిక్స్ ముఖ్యంగా మనకు స్టాటిస్టిక్స్ అనేటువంటిది ఎక్కడ కూడా టచ్ కాదు. సో ఈ సిలబస్లో మాత్రమే టచ్ అవుతుంది. అండ్ ట్రిగ్నామెట్రీ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. ట్రిగ్నామెట్రీ కూడా మనకి ఎక్కడ కూడా మనకు అంత అప్లికేషన్స్ క్వశ్చన్స్ రావు. సో మీరు ఒకసారి ప్రీవియస్ 2017 పేపర్ అనేటువంటిది మీరు ముందటేసుకొని చూడండి. అవసరమైతే సార్ యొక్క ఆదేశాల మేరకు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చేయమన్నా నేను ఫర్దర్గా ఇందులో చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. సో ఇంకోటి ఏంటంటే మన మిత్రుడు బీటెక్ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి, పైగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, మ్యాథ్స్లో పర్ఫెక్షన్ ఉంది కాబట్టి జాబ్ కొట్టాడు. దాంతోపాటుగా నిన్న గ్రూప్ 3 జాబ్ కొట్టిండు, గ్రూప్ 2 కూడా దగ్గరికి వచ్చిపోయాడు. నాకు మ్యాథ్స్ మీద బాగా గ్రిప్ ఉంది సార్, ఈ చాప్టర్లు ఏవైతే ఎస్ఐ కానిస్టేబుల్లో లేనటువంటి ఈ యొక్క చాప్టర్లు మొత్తం కూడా నేను స్టాటిస్టిక్స్ కానీ అన్నిటి మీద ఇంకేంటి ఈ 4 చాప్టర్లో. అవును సార్, ఈ ఆల్జీబ్రా ఒకటి సార్, ఇంకా ట్రిగ్నామెట్రీ, ఓకే, జామెట్రీ, ఓకే, అండ్ స్టాటిస్టిక్స్. ఈ 4 చాప్టర్లు కొంత అదనంగా రిస్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి దాని మీద నాకు గ్రిప్ ఉన్నది సార్. అవసరమైతే పిల్లలకి తక్కువ ప్రైజ్తో టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేద్దాం. సెకండ్ పేపర్ మొత్తం కూడా నేను మీకు ఇస్తాను సార్, ఆ క్వశ్చన్ ఆన్సర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టెస్ట్ సిరీస్ తక్కువ ఫీజుతో స్టార్ట్ చేద్దామని మన మిత్రుడు కూడా చెప్పడం జరిగింది. దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. దాని మీద కొన్ని లెక్కలు కూడా ముందుగా మీకు ఇస్తాం. ఒకవేళ నచ్చితే మీరు ఆ టెస్ట్ సిరీస్ కూడా మీరు తీసుకునే ఒక ప్రయత్నం చేస్తారు. చాలా తక్కువ ప్రైజ్ పెడతాం, ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ కలిపి. కాబట్టి ఎందుకంటే అశోక అకాడమీ అనేది రాష్ట్రంలో వేల కొద్ది ఉన్నటువంటి ఫీజులని నేల తీసుకొచ్చి మళ్ళీ క్వాలిటీ ఇస్తూ, క్వాలిటీకి దగ్గర ఎక్కడ కూడా రాజీ పడకుండా సబ్జెక్టును అందజేసేటటువంటి తక్కువ ప్రైస్ అందజేసేటటువంటి అకాడమీ అశోక ఆన్లైన్ అకాడమీ. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు సంబంధించి FBOలో 1 మంత్ వ్యాలిడిటీతో 100 రూపాయల కోర్సు ఇచ్చాను నేను. ఇప్పుడు ఒకసారి చూడండి కంటెంట్ ఎట్లా ఉంది, మీకు అక్కర వస్తుందా రాదని చెప్పేసి కంటెంట్ కనుక మీకు నచ్చితే 1000 రూపాయలు పెడితే మీకు ఫుల్ కోర్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే తెలంగాణ హిస్టరీ కూడా 1 రూపాయితోనే మీకు ఫ్రీ క్లాసెస్ మనకు అందజేస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి తెలంగాణ హిస్టరీ ఫ్రీ కోర్స్ ఉన్నది. ఫారెస్ట్ బీట్ ఆఫీస్ ప్రజెంట్ 100 రూపీస్తో ఉన్నాం. వాళ్ళు నచ్చితే 1000 రూపీస్ తీసుకోండి. టెస్ట్ సిరీస్ కూడా మ్యాథ్స్ మొత్తం కూడా మనకు అజయ్ అందజేస్తాడు. అదేవిధంగా ఫస్ట్ పేపర్ మొత్తము టాప్ మోస్ట్ ఫ్యాకల్టీతో అశోక్ ఆన్లైన్ ఇక్కడ అందజేస్తున్నాం కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందజేస్తాం. దీనికి సంబంధించిన క్లాసెస్ మొత్తం కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇంకేమైనా స్టాటిక్స్ లాంటి క్లాసెస్ కూడా అదనంగా చెప్పించే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి సబ్జెక్ట్ విషయంలో మీకు ఎలాంటి కాన్సెప్ట్ అనేది ఎక్కడ కూడా రాకుండా చేస్తాం. అసలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డ్యూటీస్ ఏముంటే చెప్పండి ఇక్కడ. సో వన్స్ మనము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క ఉద్యోగం సాధించిన తర్వాత చేయబోయేటువంటి ఉద్యోగంలో భాగంగా ఆ యొక్క వర్క్ ఎలా ఉంటుంది అనేటువంటి ఒకసారి చూద్దామండి. సో మనకు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి విధులు చూసుకున్నట్లయితే మనకు ఫారెస్ట్లో బీట్ అంటే ఒక 1000 నుంచి సుమారుగా 1000 నుంచి 1500 ఇంకంతకన్నా ఎక్కువే కావచ్చు హెక్టార్ల. సో ఇన్ని హెక్టార్ల
రిజర్వ్ ఫారెస్ట్ అనేటువంటిది ఒక బీట్ ఆఫీసర్కి అప్పచెప్పడం జరుగుతుంది గవర్నమెంట్. సో దాంట్లో ఉన్నటువంటి నువ్వు చేయాల్సినటువంటి ఏంటంటే ఇంత ఏరియా ఉన్నటువంటి ఈ యొక్క బీట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ని రక్షించాల్సినటువంటి బాధ్యత బీట్ ఆఫీసర్కి ఉంటుంది. సో ఇది మనకు ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పేసి అంటాము. సో మనము అటవీ సంరక్షణలో భాగంగా ఇచ్చినటువంటి అడవిలో ఉన్నటువంటి ఈ యొక్క వన్యప్రాణులను అటవీ ప్రాంతాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంటుంది. సో అదేవిధంగా వన్యప్రాణుల సంరక్షణ ఏదైతే నీకు ఇచ్చినటువంటి బీట్ ఏరియా ఉంటుందో ఇంత ఏరియా, సో అందులో ఉన్నటువంటి వన్యప్రాణులు ఏది ఉన్నా కానీ వాటిని మనం కాపాడాల్సినటువంటి బాధ్యత మన ఒక బీట్ ఆఫీసర్ మీద ఉంటుంది. సో అదేవిధంగా అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలు. సో అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలు అంటే మనము యాజ్ పర్ ద గవర్నమెంట్ ఇనిషియేషన్స్ కూడా వస్తాయి ఇందులో భాగంగా. గత గవర్నమెంట్ హరితహారం అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకుంది. మనకు ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చేసి మనకు వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జూన్ జూలై మాసాలలో ప్రారంభం అవుతాయి. సో అందులో భాగంగా ప్రజలందరినీ మమేకం చేయడం కోసం చెట్లు నాటించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. సో అందులో భాగంగా మనకు ఊర్లో చెట్లు కూడా నాటేయడంతో పాటు అటవీ ప్రాంతాలలో సీడ్ బౌల్స్ కార్యక్రమం అని చెప్పేసి, అదేవిధంగా చెట్ల యొక్క పెంపకం నర్సరీస్ కావచ్చు, అదేవిధంగా మనకు ఏది ఫారెస్ట్లో మనకు ప్లాంటేషన్స్ వర్క్ అనేటువంటిది కూడా ఉండడం జరుగుతుంది. సో అది మన ఇప్పుడు ఏమంటారు విత్తన బంతులు అంటారు కదా, సీడ్ బౌల్స్. అవును. ఆ సీడ్ బౌల్స్ ని మనము అవి ఏదైతే మనకు సమ్మర్లో కలెక్ట్ చేసేటటువంటి సీడ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మనము స్టోర్ చేస్తాము, ప్రాసెసింగ్ చేసేసి ఏదైతే దాన్ని ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఈ వర్షాలు పడే సమయం ఏదైతే జూన్ జూలై మాసం ఉంటుందో సో వాటిని అటవీ ప్రాంతాల్లో చల్లడం జరుగుతుంది. సో మనం విసిరివేస్తాం. సో అవి రీజనరేషన్ ద్వారా చెట్లు అనేటివి రావడం జరుగుతుంది. సో అది సీడ్ బౌల్ కార్యక్రమం, అది గవర్నమెంట్ ఇనిషియేషన్స్ తోటే చేయడం జరుగుతుంది. సో అవును సార్, సీడ్ బౌల్స్ కార్యక్రమం ఏపీలో చేశారు. మన దగ్గర వన మహోత్సవం అని చెప్పేసి ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్ కాబోతుంది సార్. అది ఎవ్రీ ఇయర్ ఉంటుందండి. సో అది మనకు బీట్ ఆఫీసర్ యొక్క బాధ్యతనే. కాకపోతే మన పై అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటారు. మన యొక్క విధిలో భాగంగా ఇది కార్యక్రమం ఉంటుంది. అండ్ ప్లాంటేషన్స్ నిర్వహణ. సో ప్లాంటేషన్ నిర్వహణ అంటే మనకు ఒక ఫారెస్ట్ ఏరియాలో కొంత ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి కదా, సో ఆ ప్లేసెస్ అన్నిటిని కూడా మనము చూసుకొని యొక్క పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు వాటన్నిటికీ మార్కింగ్ చేసేసి సో వాటిలో మనం ఎంత ఎస్ప్లేస్మెంట్ తోటి చెట్లు పెట్టాలి, సో ఏ చెట్లు పెట్టాలి, సో ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి, అండ్ ఇదంతా కూడా లేబర్ వర్క్ అన్నిటి కూడా మనం మానిటరింగ్ చేసుకుంటూ ఆ ప్లాంటేషన్స్ని మనం చేయాల్సి ఉంటుంది. చెట్లు నాటించి అదేవిధంగా మనకు వాటికి స్టాండర్డ్గా స్టిక్స్ కూడా పెట్టించి అవన్నీ కూడా ప్లాంటేషన్ వర్క్స్లో బాగా ఉంటాయి. సో అది మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క విధిలో ఉంటుంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా వేసవి కాలంలో ఈ యొక్క సమ్మర్లో మనకి ఏమవుతుందంటే ఫారెస్ట్లో మనకు అగ్ని చిచ్చు అంటే కార్చిచ్చు అని చెప్పేసి అంటారు కొన్ని ప్రాంతాలలో. సో ఇక్కడ అడవి ప్రాంతాలలో అగ్ని పడి ఈ అడవి అంతా కూడా ధ్వంసం అయిపోతుంది. సో అక్కడ మనకు ఎలా మనం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లని, అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వన్యప్రాణుల్ని సంరక్షిస్తామనేటువంటిది ఒక బీట్ ఆఫీసర్ యొక్క విధిలో బాగా ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి హెల్ప్ చేయడానికి మనకు ఫారెస్ట్ వాచర్స్ ఎవరైతే ఫైర్ వాచర్స్ అని చెప్పేసి ఉంటారో వాళ్ళు హెల్ప్ ఉంటుంది. అదేవిధంగా ఎక్విప్మెంట్స్ అంటే మనకు బ్లోయర్స్ అనేటువంటి ఉంటాయి. వాటి యొక్క సహకారంతో మనము ఇది మార్చి నుంచి మే మంత్ కార్యక్రమాల్లో ఏంటి అసలు బ్లోయర్స్ అంటే సార్ మనకి ఏంటంటే ఈ యొక్క గాలి అనేటువంటిది వేగంగా వస్తుంది. సో ఇక్కడ మనకి ఏదైతే ఈ ఫారెస్ట్ ఏరియాలో సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫారెస్ట్ ఏరియాలో ఇక్కడ కార్చిచ్చు పడి ఇట్లా వస్తుంటూ ఉంటుంది కదా, సో మనం బ్లోయర్స్ సహకారంతో మనం ఇక్కడ గాలి అనేటువంటి కొట్టి సో ఈ ప్రాంతాన్ని మనము కొంత గ్యాప్ చేస్తాం. సో ఈ ఖాళీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఫైర్ అనేటువంటి ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది. సో ఈ యొక్క మధ్యలో ప్లేస్ ఉంటుంది కదా, సో ఇక్కడ గడ్డి పరకలు లేకుండా అంటే ఏదైతే చెత్త అనేటువంటి మళ్ళీ అక్కడ వెళ్లకుండా ఉండడానికి కోసం ఈ యొక్క బ్లోయర్ సహాయంతో ఇట్లా మనం ఒక బాట మొత్తం రాలిపోయి ఉంటుంది, ఒకసారి బ్లోయర్స్ కొడతారు గ్యాప్ వచ్చేస్తుంది. సో దూరం అయిపోతుంది. సో అట్లా దాని వల్ల ఏమవుతుందంటే ఈ ప్లేస్ లో మనకి ఏమవుతుందంటే ఒక గ్యాప్ అనేటువంటి ఏర్పడడం వల్ల ఈ యొక్క అగ్ని ప్రమాదాల నుంచి మనం రక్షించాల్సి ఉంటుంది. సో ఇది పెద్ద టాస్క్గా చెప్పుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకు వేసవిలో వన్యప్రాణులకు నీటి గుంతల ఏర్పాటు మనకు తెలిసిందే. మనకు మార్చి ఏప్రిల్ మే ఈ మంత్స్ వచ్చేసరికి అటవీలో న్యాచురల్గా గుంతలు ఉంటాయి, చిన్న చిన్న వాగులు ఉంటాయి. అవన్నీ కూడా మనకు మార్చి మంత్ వచ్చేసరికి ఎండిపోతుంది. సో అడవిలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి జంతువులకి నీటి కొరత అనేటువంటిది వస్తుంది. సో ఆ సందర్భంలో మనము ఒక బీట్ ఆఫీసర్గా నువ్వు ఎలాంటి కర్తవ్యం చేయాల్సి ఉంటుందంటే అటవీ ప్రాంతాలలో ఏదైతే సిమెంట్ కాంక్రీట్ అనేటువంటిది యూజ్ చేసేసి మనకు ఇట్లా నీటి గుంతలు ఏర్పాటు చేస్తాం, సాసర్ పిట్స్ అని చెప్పేసి అంటారు. సో ఇట్లా ఈ మాదిరిగా మనకు మట్టి తవ్వేసి ఇది ఒక కాంక్రీట్ తోటి మనము చేస్తారండి. కాంక్రీట్ తోటి ఫిల్ చేసేసి సో ఇందులో వాటర్ ఫిల్ చేసి పెట్టాలి. నిజంగా క్వాలిటీ ఉంటుందా? మళ్ళీ దాంట్లో అవినీతి అక్రమాలు జరిగి జస్ట్ ఏదో ఒక నామకే వస్తే తయారు చేస్తారు? అట్లా ఏముండదు సార్, చాలా తక్కువ బడ్జెట్లోనే ఇది గవర్నమెంట్ చేస్తుంది. సో చిన్న ఏరియా ఉంటుందండి, బాగా పెద్ద ఏరియా ఏమి ఉండదు. సో ఈ ఏరియాలో వాటర్ అనేటువంటిది మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వాటర్ అనేటువంటిది కూడా మనము వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్
వారానికి ఒకసారి లేదా వారానికి 2 సార్లు ఇందులో వాటర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది మార్చి, ఏప్రిల్, మే ఈ 3 మంత్స్ కూడా మనం చేయాల్సి ఉంటుందండి. సో వీటితో పాటుగా మనకు సమ్మర్లో కొన్ని ప్రాంతాలలో తునికాకు కార్యక్రమం ఉంటుందండి. తునికాకు కట్టలు వేసుకొస్తారు. సో ఆ తునికాకి యొక్క కలెక్షన్ చేయాల్సి ఉంటుంది. అదొక రకమైనటువంటి వర్క్. సో ఇవన్నీ కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విధిలో భాగంగా ఉండేటువంటి వర్క్గా. మరి లోపలికి వాళ్ళకి పర్మిషన్ ఇస్తారా ఏరుకోవడానికి? అవును సార్. ఇది మనకేందంటే యాక్చువల్గా ఇది గవర్నమెంట్ ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ దీన్ని పబ్లిక్ డొమైన్లో నోటిఫికేషన్ ఇస్తుంది. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు నోటిఫికేషన్లో ఎక్కువ అమౌంట్కి పాడతారో వారికి ఆ యొక్క టెండర్ అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది. సో వారు ఆ యొక్క ఏదైతే అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి ప్రజల చేత లేబరింగ్ వర్క్ చేపించుకొని వాటిని కట్టలు కట్టించి ఆ యొక్క కట్టకు రూపాయి మనకు కట్టలు 50 ఆకులు ఉంటాయండి. సో దానికి 3.5 రూపాయలు లాస్ట్ ప్రైస్ వచ్చేసి FSR ప్రకారం 3.5 రూపాయలకు ఒక కట్ట 50 ఆకులు ఉంటాయి. సో వాటిని కలెక్ట్ చేసుకొని రైతులకు పేమెంట్ అనేటువంటి వాటిని ఆ యొక్క కాంట్రాక్టర్ ద్వారా చేపిస్తూ గవర్నమెంట్ ద్వారా పర్మిషన్ తీసుకొని వాటిని మనకు డిపోకి తరలించడం జరుగుతుంది. సో ఇవి కూడా మనము విధిలో భాగంగా చేయాల్సినటువంటి వర్క్సే సార్. తునికా కంటే రాష్ట్ర వ్యాప్తంగా దొరకదు కదా, ఓన్లీ నార్త్ తెలంగాణ ఉదాహరణ కరీంనగర్ కానీ వరంగల్ కానీ అంటే ఎక్కువగా కరీంనగర్, నిజామాబాద్ ఆ జిల్లాలలోనే బీడిలో పరిశ్రమలు ఉంటాయి. నల్గొండ, మహబూబ్నగర్ పోతే అక్కడ బీడి తునికాకు ఎక్కడ దొరకదు. అవును సార్. అంటే ఓన్లీ నార్త్ తెలంగాణలో మాత్రం అడవి ప్రాంతాల్లో మాత్రమే తునికాకు చెట్లు ఉంటాయి. అవును సార్. దాన్ని మనం ఓన్లీ బీడీలు తయారీ కానీ దానికి ఉపయోగిస్తారు. అవును, అంటే బీడీలకు ఉపయోగిస్తారు సార్. బీడీలు తర్వాత ఇస్తార్ ఆకులు చేసుకునేటువంటి ఆకుల కలెక్షన్ కానీ. సో ఇదేదైతే అటవీ ఉత్పత్తులు ఉంటాయి కదా, ఈ అటవీ ఉత్పత్తులను ఈ యొక్క ప్రాసెసింగ్ చేసుకోవడం, అటవీ ఉత్పత్తుల యొక్క కలెక్షన్ ఇవంతా కూడా మన బాధ్యత ఉంటుంది సార్. అది ఏంటంటే డిపెండింగ్ ఆన్ లొకేషన్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉత్తర తెలంగాణలో మాత్రమే అది కలెక్షన్ అనేటువంటి ఉంటుంది. మిగతా అక్కడ అది వర్క్ లేకపోతే అక్కడ బీట్ ఆఫీసర్కి ఆ విధులు అనేటివి అందులో ఉండవు. ఇప్పుడు షెడ్యూల్ ఏరియాస్ ఉన్నాయి, దాంట్లో చింతపండు కానీ ఇవన్నీ కూడా వనమూలికలు ఇవన్నీ ఉంటాయి. మరి వాళ్ళందరికీ మీరు పర్మిషన్ ఇస్తారా, ఎట్లా ఉంటుంది అది? యాక్చువల్గా సార్ మనకు ఇక్కడ షెడ్యూల్డ్ ట్రైబల్ యాక్ట్స్ అని చెప్పేసి ఉంటాయి. మనకు పెసా యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకు యాక్ట్ ప్రకారం ఏంటంటే షెడ్యూల్డ్ ప్రాంతాలు అంటే ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్లో షెడ్యూల్డ్ ట్రైబల్స్ ఉండడానికి అవకాశం ఉంది. మనకు ROFR పట్టాస్ కూడా మనకు గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఏదైతే పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా ఏంటంటే ఆ యొక్క షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే రిజర్వ్ ఫారెస్ట్లో, అది కూడా గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ప్రదేశంలో మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుంది. మిగతా అంతటా ఉండడానికి అవకాశం ఉండదు. సో ఇది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆదిలాబాద్ ప్రాంతాల్లో గోండులు ఉన్నటువంటి ఏరియాలు కావచ్చు, అదేవిధంగా మనకు ఇక్కడ మహబూబ్నగర్ సైడ్ వెళ్తే చెంచులు ఉండేటువంటి ప్రాంతం కావచ్చు. సో ఈ కొన్ని నల్లమల ఫారెస్ట్ ఏరియాస్. సో ఈ ప్రాంతాలలో మాత్రమే వాళ్ళు ఉండేటువంటి ఏరియాస్కి ఆ యొక్క ప్రాంతానికి మనకు గవర్నమెంట్ పర్మిషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే, ఇది విధులు చేసే అసలు డ్యూటీ చేసే అంశాలు. అవును సార్. మరి ఇక్కడ ఫారెస్ట్ని కాపాడడానికి టోటల్గా ఎంతమంది అధికారులు ఉంటారో ఒక లిస్ట్ అవుట్ అనేది ఇక్కడ మన మిత్రుడు చెప్తాడు చూడండి ఇక్కడ. ఎందుకంటే మొత్తం 8 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 8 రకాల ఉద్యోగాలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది చివరి ఉద్యోగం. ఎక్కువ మెంబర్స్ ఉండే ఉద్యోగం కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. దీనిపైన మొత్తం ఇంకా 7 అంశాలు ఉన్నాయి. 7 అంశాలు ఉంటే PCCF, CCCF, DF ఈ 3 కేటగిరీలు కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ జరిగితే ఇక్కడ FDO, FRO, DRO, FSO, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేవి రాష్ట్రంలో జరిగేటటువంటి రిక్రూట్మెంట్లు ఇవి. అవును సార్. అంటే ఇక్కడ FDO అనేది గ్రూప్ 1 స్థాయి అధికారం అయితే FSO అనేది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఇది గ్రూప్ 2 స్థాయి ఆఫీసర్. ఇక్కడ FRO అనేది గ్రూప్ 2 ఆఫీసర్. సెక్షన్ ఆఫీసర్ అంటే ఇంకా కింది స్థాయి ఉద్యోగం. FDO ఇక్కడ గ్రూప్ 1 వస్తుంది ఇక్కడ సార్. FDO గ్రూప్ 1కి వస్తుంది సార్. గ్రూప్ 1 వస్తుంది. ఒకసారి దీని గురించి క్లారిఫికేషన్ ఇవ్వండి. యాక్చువల్గా మనము వన్స్ బీట్ ఆఫీసర్ ఉద్యోగానికి అర్హత సాధించి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మనం ఎక్కడి వరకు వెళ్ళడానికి ప్రమోషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన పైన ఉన్నటువంటి అధికారుల యొక్క క్రమం ఏంటి అంటే పైన అధికారులు ఎవరెవరు ఉండబోతున్నారు, సో వాటి యొక్క క్రమాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ఫారెస్ట్ ఏరియాని చూసుకోవడానికి ఒక అధికారి ఉంటాడండి. సో అతలే మనకు PCCF, ప్రిన్సిపల్ ఆఫ్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పేసి వీరు మనకు ఇది సైఫాబాద్లో ఉన్నటువంటి అరణ్య భవన్లో ఈ అధికారి ఉండడం జరుగుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం ఫారెస్ట్ ఏరియాకి అధికారి ఎవరంటే మనకు PCCFగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మనకు తెలుసు ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని ఏదైతే నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు మనం చూస్తాం, మనం 7 జోన్స్గా విడగొట్టుకుంటాం. తెలంగాణ ప్రాంతాన్ని మనము బాసరా జోన్ అని చెప్పేసి, కాళేశ్వరం జోన్ అని, భద్రాద్రి జోన్ అని, తర్వాత చార్మినార్ జోన్ అని, యాదాద్రి జోన్ అని చెప్పేసి మనము సుమారుగా 7 జోన్లుగా విడగొట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క 7 జోన్లకి 7 అధికారులు ఉంటారండి. సో వాళ్ళనే మనం ఏమంటామంటే CCF,
చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పేసి అంటారు. సో వీళ్ళు మనకు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క జోన్కి ఒక అధికారి ఉండడం జరుగుతుంది. సో 7 జోన్లకి 7 అధికారులు ఉండడం జరుగుతుంది. సో వీటితో పాటుగా కొన్ని మనకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అండ్ ఇంకోటి వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి కొన్ని కేటగిరీస్ ఉంటాయి. కాకపోతే మొత్తంగా చూసుకోవాల్సింది ఒకటేనండి, చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఈ యొక్క 7 జోన్లకి 7 ఉండడం జరుగుతుంది. సో ఇట్లా అదేవిధంగా మనకు ఈ నెక్స్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే డిఎఫ్ఓ, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్. ఇప్పుడు మనం ఒక జోన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం జోన్ తీసుకోండి. కాళేశ్వరం జోన్లో మనం తీసుకున్నట్లయితే మనకు జిల్లాలు చూసుకున్నట్లయితే 5 జిల్లాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, రెండోది వచ్చేసి మంచిర్యాల జిల్లా, 3 పెద్దపల్లి, 4 జయశంకర్ భూపాలపల్లి, 5 వచ్చేసి మనకు ములుగు. సో ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి 5 డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళని మనం డిఎఫ్ఓస్ అని చెప్పేసి అంటాము. సో వీళ్ళు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క డిఎఫ్ఓ ఉండడం జరుగుతుంది. మనకు తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. సో 33 జిల్లాలకి 33 మంది డిఎఫ్ఓలు రిక్వైర్మెంట్ అనేటువంటిది మనకు ఉంటుందండి. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ తర్వాత డిఎఫ్ఓ తర్వాత క్యాడర్ చూసుకున్నట్లయితే ఎఫ్డిఓ. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, జయశంకర్ భూపాలపల్లి జిల్లా తీసుకున్నట్లయితే అందులో ఇప్పుడు మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇక్కడ తీసుకున్నట్లయితే అందులో మనకు 2 డివిజన్స్ ఉన్నాయండి. 2 డివిజన్స్ విడగొట్టడం జరిగింది. సో భూపాలపల్లి జిల్లాను 2 డివిజన్స్గా చేశారు. సో ఇందులో ఒక డివిజన్ వచ్చేసి జయశంకర్ డివిజన్, ఇంకోటి వచ్చేసి మహదేవ్పూర్ డివిజన్. సో జయశంకర్ డివిజన్ అనేటువంటిది ఒకటి, మహదేవ్పూర్ డివిజన్ అనేటువంటిది ఒకటి. సో ఈ 2 డివిజన్స్ని చూసుకోవడానికి కోసం 2 ఎఫ్డిఓలు కావాలి. కాబట్టి ఆ జిల్లాకు సంబంధించి ఎఫ్డిఓస్ సంఖ్య 2. అంటే ఒక జయశంకర్ భూపాలపల్లికి సంబంధించినటువంటి జిల్లాకే చెప్తాను. సో అది ఓవరాల్గా జిల్లాకు మొత్తం తెలంగాణకు తీసుకుంటే దాని నెంబర్ వేరే విధంగా ఉంటుంది. సో ఇది ఎఫ్డిఓ స్థాయికి సంబంధించింది. ఇది గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం సార్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లి డివిజన్ అన్నాను. సో ఒక భూపాలపల్లి డివిజన్ తీసుకున్నట్లయితే సో ఒక డివిజన్లో మళ్ళీ రేంజెస్ ఉంటాయి. రేంజ్లు అనేటివి చూసుకున్నట్లయితే భూపాలపల్లి డివిజన్కి సంబంధించి 5 రేంజెస్ ఉన్నాయండి. భూపాలపల్లి డివిజన్స్లోనే మళ్ళీ రేంజెస్గా విడగొట్టారు. అంటే కొంత అడవి ప్రాంతాన్ని వాళ్ళకు రేంజ్లుగా బదిలీ చేస్తూ ఒక 5 రేంజ్లుగా చేయడం జరిగింది. సో ఈ యొక్క 5 రేంజ్లకు 5 రేంజ్ ఆఫీసర్స్ కావాలి. ఎఫ్ఆర్ఓస్ మనకు 5 కావాల్సి ఉంటుంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఒక భూపాలపల్లి డివిజన్లోనే 5 కావాల్సి ఉంటుంది. సో ఇది ఎఫ్ఆర్ఓ పోస్టుకి సంబంధించింది. ఇది గ్రూప్ 2 స్థాయి ఉద్యోగం. ఇది మనకు గ్రూప్ 2 స్థాయికి సంబంధించినటువంటి ఉద్యోగం. అవును. అయితే గతంలో మనకి ఏంటంటే మనకు 2017లోనే ఎఫ్ఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఉన్నటువంటి వేకెన్సీస్ అనేటివి ఇవి కూడా వచ్చాయి. సో ఈ వేకెన్సీస్ అనేటువంటిది ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ పోస్టులుగా ఫిల్ చేస్తారా లేకుంటే గ్రూప్ 2లో కలిపి నింపుతారా అనేది మనం చూడాల్సి ఉంటుంది సార్. తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రేంజ్కి సంబంధించి ఒక రేంజ్ అయిపోయి మనకు ఈ యొక్క 5 రేంజ్లు అనుకున్నాం కదా. సో ఒక రేంజ్ ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే ఈ రేంజ్ని కొన్ని సెక్షన్స్గా విడగొట్టడం జరుగుతుంది. ఇట్లా సెక్షన్స్కి ఏదైతే విడగొడతారో ఆ ప్రాంతాన్ని చూసుకోవడం కోసం ఒక్కొక్క సెక్షన్ చూసుకోవడం కోసము మనకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ అండ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్ పనిచేయడం జరుగుతుంది. సో ఇక్కడ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్కి డిఫరెన్స్ ఏముండదండి. ఆల్మోస్ట్ ఇద్దరి యొక్క వర్క్ స్టైల్ సేమ్గా ఉంటుంది. వాళ్ళు యూజ్ చేసేటువంటి వాళ్ళ యొక్క విధులు కూడా సేమ్గా ఉంటాయి. అంటే ఒక సెక్షన్ చూసుకోవడం కోసం ఒక సెక్షన్ ఆఫీసర్ ఉండడం జరుగుతుంది, లేదా ఒక సెక్షన్ చూసుకోవడం కోసం డిఆర్ఓ ఉండడం జరుగుతుంది. ఇది మనకు చెప్పాలంటే గ్రూప్ 3 స్థాయి ఉద్యోగం అండి, గ్రూప్ 3. ఓకే. నెక్స్ట్ మనకు ఈ యొక్క సెక్షన్స్లో విడగొట్టిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క సెక్షన్స్, ఇది ఒక సెక్షన్ అని అనుకుంటే ఈ సెక్షన్లో మళ్ళీ 4 నుంచి 5 బీట్లు ఉంటాయి. సో ఒక 4 నుంచి 5 బీట్లు అనేటువంటి ఉండడం జరుగుతుంది. సో ఒక్కొక్క బీట్ ఏరియా నేను చెప్పాను కదా ఇంతకుముందు మనం స్లైడ్లో చెప్పాను. ఒక్కొక్క బీట్ ఏరియా అనేటువంటిది మనకు 1000 నుంచి 2500 వరకు 2500 హెక్టార్ల వరకు ఒక బీట్ ఏరియా ఉంటుంది. సో ఈ యొక్క బీట్ను చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఉంటుంది. సో ఇది మనం కరెక్ట్గా చెప్పుకోవాలంటే G4 గ్రూప్ 4 ఉద్యోగం అండి. సో ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో భాగంగా సార్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అధికారుల యొక్క క్రమము. సో వన్స్ నువ్వు ఒక బీట్ ఆఫీసర్గా రిక్రూట్మెంట్ అయిన తర్వాత సో నువ్వు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు యాజ్ పర్ రిజర్వేషన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే నీకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. మా యొక్క సీనియర్గా ఉన్నటువంటి ఆఫీసర్స్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వరకు కూడా వెళ్ళారు. కొంతమంది ఒకవేళ రిజర్వేషన్ ఉంటే ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ వరకు కూడా అంటే గ్రూప్ 1 స్థాయి వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఉంటుంది సార్.
నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు అంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రమోషన్ల ద్వారా ఈ విధంగా రాగలిగారు. అవును సార్. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో క్వాలిఫికేషన్లలో కాంపిటీషన్లలో అట్లీస్ట్ ఒక ఎఫ్ఆర్ వరకు అయితే రావచ్చు, మాక్సిమం రిటైర్మెంట్ వరకు ఎఫ్ఆర్ వరకు రావడానికి అవకాశం. అయితే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సార్, మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్, ఈ 2 పోస్టులను గవర్నమెంట్ అనేటువంటిది నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయదు. ఓకే, 2 ప్రమోషన్ ఓన్లీ. ఇక్కడ మనకి ఏంటంటే డిఆర్ఓస్ ఎఫ్ఎస్ఓస్ అనేటువంటి గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయదు. ఎవరైతే బీటా ఆఫీసర్ జాబ్ కొట్టారో వాళ్ళే సెక్షన్ ఆఫీసర్స్గా ప్రమోషన్ తీసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళే డిఆర్ఓగా ప్రమోషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ ఉంటుంది, ఎస్ఐ ఉంటుంది. ఎక్కడైనా సిఐ అనే రిక్రూట్మెంట్ చూసిరా మీరు? ఎక్కడ కూడా సిఐ ఉండదు. సిఐ ఎట్లా ఇస్తారు? మనకి ఎస్ఐ నుంచే సిఐకి ప్రమోషన్ వస్తుంది, కాబట్టి ప్రమోషన్ ద్వారా నింపేది పోస్ట్ సిఐ. అట్లాగే ఇక్కడ ఎఫ్ఎస్ఓ కానీ డిఆర్ఓ కానీ 2 కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నుంచి ప్రమోషన్ ఛానల్ ద్వారా పొందడానికి అవకాశం ఉన్న ఏరియా. అంటే గవర్నమెంట్ దాంట్లలో కొన్ని పోస్టులు ఉంటాయి, కానీ వాటికి డైరెక్ట్, ఇప్పుడు ఉదాహరణకు ఆర్ఐ ఉంటాడు, ఎక్కడ రెవెన్యూ మండలంలో విఆర్ఓ తర్వాత ఆర్ఐ ఉంటాడు. ఆర్ఐ అనే పోస్ట్ ఎక్కడ కూడా నింపరు, అది విఆర్ఓ నుంచి ప్రమోషన్ ద్వారా ఆర్ఐ అవుతాడు. ఆర్ఐ ప్రమోషన్ వస్తే ఎంఆర్ఓ అవుతాడు. డిప్యూటీ ఎంఆర్ఓకి నోటిఫికేషన్ ఉంటుంది కానీ ఆర్ఐకి నోటిఫికేషన్ ఉండదు. అట్లాగే ఇక్కడ ప్రమోషన్ ఛానల్లో కూడా ఎఫ్ఎస్ఓ డిఆర్ఓ అని 2 ప్రమోషన్ ఛానళ్ళు. కాబట్టి మీరు చిన్న వయసులో 23-24 ఏళ్ళ వయసులో కనుక సెలక్షన్ అయితే ఎఫ్డిఓ వరకు కూడా పోవడానికి అవకాశం. పైగా ఎస్టీ ఎస్సీ బీసీఏ ఉమెన్ లాంటి పోస్టులు కనుక ఉంటే పై స్థాయి వరకు అధికారం పోవడానికి అవకాశం ఉంటుంది. అవును సార్. ఇంకేమైనా ఉందా మిత్రమా దీంట్లో చెప్పేది? ఇంకా సో అంతే సార్. ఇక ఇది ఉన్నటువంటి అంశం. జనరల్ స్టడీస్ ఎట్లా ప్రిపేర్ కావాలనే దాన్ని నేను మీకు సపరేట్ వీడియోలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్ ఏంది, ఏ సబ్జెక్టులకి వెళ్ళి ఎన్ని మార్కులని ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అట్లాగే జిఎస్ ఎలా ప్రిపేర్ కావాలన్న దానిపైన నేను చెప్తాను. అయితే ఇక్కడ మనకు ప్రధాన అంశం ఏంటి సార్ అంటే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి మిగతా ఎగ్జామ్లకు ఉన్నట్టు తేడా ఈ ఆల్జిబ్రా కానీ స్టాటిస్టిక్స్ కానీ జామెట్రీ కానీ ఇవన్నీ కూడా సపరేట్గా అజయ్తోని కొన్ని క్లాసెస్ చెప్పిస్తాను. టెస్ట్ సిరీస్ అయితే మనం ఈసారి బాగా సీరియస్గా గ్రాండ్ వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. టెస్ట్ సిరీస్ అద్భుతమైన టెస్ట్ సిరీస్, అటు పేపర్ జనరల్ స్టడీస్ కానీ పేపర్ 2 కానీ, అట్లాగే ఫారెస్ట్ బీటాకు సంబంధించిన మ్యాథ్స్ ఎక్కడైతే స్ట్రెచ్ చేసేటువంటి చాప్టర్లు ఉన్నాయో ఆ చాప్టర్ని ప్రత్యేకంగా మనం చెప్పిస్తున్నాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని ప్రత్యేకంగా అశోక్ ఆన్లైన్ అకాడమీ తీసుకొని దానికి ఇన్డెప్త్ ఆఫ్ నాలెడ్జ్తో ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే అజయ్ ఆల్రెడీ బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, మ్యాథ్స్ స్టూడెంటు, ఇటుపైన గ్రిప్ ఉన్నది, అలాగే 2 జాబులు కొట్టినటువంటి వ్యక్తి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పేపర్ యొక్క ప్యాటర్న్ ఎట్లా వస్తుందో తెలుసు కాబట్టి ఆ నేపథ్యంలో టెస్ట్ సిరీస్ని క్లాసెస్ని అందజేస్తూ ఉన్నాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రజెంట్ 100 రూపాయలతో 1 మంత్ వ్యాలిడిటీ ఉంది. ఆ క్లాసెస్ కనుక మీకు నచ్చితే ఫుల్ కోర్సులో ఒక 1000 రూపీస్తో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని మీరు రీచ్ అయ్యే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే తెలంగాణ హిస్టరీ కూడా 1 రూపీ కోర్సుతో అందజేస్తూ ఉన్నాం. ఇది పిన్ టు పిన్గా మీకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరికొన్ని సమాచారంతో మరికొంత ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మంచి సమాచారం ఇచ్చిన మిత్రులు. ఎందుకంటే చాలా మందికి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటంటే అక్కడ పని చేసిన అనుభవం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి. 6.5 years ఆన్ డ్యూటీలో పనిచేశాడు, పైగా మళ్ళీ దాంట్లో కూడా కష్టపడి మళ్ళీ గ్రూప్ 3 జాబ్ కొట్టండి, కాస్టల్లో గ్రూప్ 2 మిస్ అయింది. కాబట్టి ఉన్నతంగా ఎదగాలన్న ఒక లక్ష్యం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. కాకపోతే గవర్నమెంట్ ప్రిపరేషన్కి వచ్చేవాళ్ళు బీ కాన్ఫిడెంట్గా నేను కంపల్సరీ కొడతా కసి ఉంటేనే, ఏదో టైంపాస్గా చదువుతా ఉద్యోగం కొడతా అంటే వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి 100 మందిలో నీకు ఉద్యోగం వచ్చేది 2 to 5% మాత్రమే. 2 నుంచి 5% మంది మాత్రమే సెలక్షన్ ఉంటుంది, మిగతా 95% మందికి సెలక్షన్లో రాదు. కాబట్టి ఆ స్థాయిలో నేను ఆడు వరకు చేస్తా అంటే వాస్తవంగా 5-6 లక్షల మంది అప్లై చేస్తే దాంట్లో సీరియస్ ఆస్పిరెంట్ అప్లై చేసుకుంటే 30-40-50 కంటే ఎక్కువ ఉండదు. మరి 50,000 మందికి సీరియస్ ప్రిపేర్ అయినా కూడా పోస్టులు ఎన్ని ఉన్నాయి? 1393. అంటే అట్లా కూడా బీ సీరియస్ ఆస్పిరెంట్ 1:5 అయితే కంపల్సరీ పోటీ ఉంటుంది. మరి 1:5లో కూడా 1 మెంబర్గా నువ్వు ఉండాలంటే నీకు కెపాసిటీ, నీ గతంలో ప్రిపరేషన్ యొక్క విధానము, నీకు వర్త్ ఎంత ఉంది, నీకు మ్యాథ్స్ ఎంత వస్తుంది. మ్యాథ్స్ రాకుండా నీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే అంటే అది కష్టమవుతుంది. నీకు మ్యాథ్స్ రాకపోతే నువ్వు గ్రూప్ 2కో గ్రూప్ 3కో ప్రిపేర్ కావాలా. మ్యాథ్స్ రాకుండా నేను దీన్ని ప్రిపేర్ అవుతాను కూర్చుంటే వేస్ట్ అవుతుంది. లేదు నాకు మ్యాథ్స్ రాదు అయినా నేను హార్డ్ వర్క్ చేస్తాను, రోజు 10 గంటలైనా కూర్చొని మ్యాథ్స్ నేర్చుకుంటాను దమ్ము కనుక నీకు ఉందనుకో
ఏదైనా పాసిబిలిటీ. నాట్ పాసిబుల్ అనే పదం ఎక్కడ ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కానీ నీ యొక్క స్టెమినా మీద, నీకు హార్డ్ వర్క్ మీద, నీకు ఆ కాన్సెప్ట్ మీద, నీ మీద కసి మీద, నీ గవర్నమెంట్ ఎంప్లాయీగా మారాలన్న కసి కనుక నీకుంటే సాధ్యమవుతుంది. ఇవన్నీ బేరేజులు వేసుకొని కాంపిటేటివ్కి వచ్చే ప్రయత్నం చేయండి. కానీ లేదు అమ్మా నాన్న మన డిగ్రీ పూర్తయింది కాబట్టి హైదరాబాద్ పోయి ఏదో ఒక ప్రిపేర్ అవుతా, టైంపాస్ చేస్తా, ఫోన్ చూస్తా, సినిమాలు చూస్తా, ఏదో క్లాసుకు పోతా, హాస్టల్ ఉంటా, ఖర్చు పెడతా అంటే వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే ఈ స్థాయి ఉద్యోగాలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ గ్రూప్ 2 వరకు, అట్లీస్ట్ గ్రూప్ 1 వరకు కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళు, ఎకనామికల్ వీకర్ సెక్షను, తినడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితులలో ఏదో ఉద్యోగం సాధించాలనే ఒక కాన్సెప్ట్ ఉన్న వాళ్ళే. కాన్వెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు రారు. వాళ్ళు సాఫ్ట్వేర్గా 2 లక్షల రూపాయలు జీతాన్ని పోవడము, లేదా సివిల్స్ ప్రిపేర్ కావడం ఏదో జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా బ్యారేజ్ చేసుకొని కాంపిటీలోకి వచ్చే ప్రయత్నం చేయండి. లేదు వచ్చేసి 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడనే గడిపేసి ఇది ఒక ఊబి ఇళ్ళకు ఒక్కసారి నువ్వు ప్రవేశించడం అనుకో, నువ్వు బయటపడలేవు. బయటపడాలంటే హార్డ్ వర్క్ అనే చేయాలా, లేదా దీంతో లెఫ్ట్ అయ్యి వేరే మార్గంలో చూసుకోవాలి. కాకపోతే పోటీ పరీక్షలు ప్రిపేర్ అయిన వాడికి ఈ సమాజం పైన అవగాహన వస్తుంది, తెలివి పెరుగుతుంది. రేపు నువ్వు ఒక ప్రైవేట్లో జాబ్ చేసేటప్పుడు ఒక టీమ్ లీడర్ కావడానికి అవకాశం ఉంటుంది. తెలివిగా ప్రవర్తించడం, బిజినెస్ పెట్టినా కూడా దాన్ని కొత్త మలుపు తిప్పేసి డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. అంటే ప్రిపేర్ అయిన వాడు ఎట్లాగా వేస్ట్ అయితే కాదు, మనం దాన్ని ఎట్లా మలుచుకుంటామన్న దాని మీదనే మన ఆధారపడిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మిత్రమా. మన స్టూడియోకి ఇక్కడ దానికి వచ్చేసి ప్రజెంట్ నిమ్స్లో యాజ్ ఎ డ్యూటీ ఏంటి సెక్రటరీ అసిస్టెంట్గా నిమ్స్లో జాబ్ చేస్తూ ఉన్నాడు మన మిత్రుడు. ఆయన కూడా కొంత సోషల్ సర్వీస్ చేయాలి సార్, నేను ఏదో ఒకటి చేస్తా అంటే టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేద్దాం, ఆ టెస్ట్ సిరీస్ మీద వచ్చిన అమౌంట్తో ఏదో ఒక దానికి నేను ఉపయోగించాలన్నటువంటి సమాజ సేవలు చేయాలని ఒక తపన కూడా నా ముందు వ్యక్తపరచడం జరిగింది. హార్డ్ వర్క్ చేసి దాని టెస్ట్ సిరీస్ని, క్లాసెస్ని, అద్భుతమైన క్లాస్ అశోక్ ఆన్లైన్ అకాడమీ అందజేస్తుంది తక్కువ ప్రైస్తోనే. ఎందుకంటే వాళ్ళ ఒక ఎల్కేజీ వాడికి ఫీజు ₹1,00,000 ఉంది. మనం ఎంత కోర్సు ఇస్తున్నాం? ₹1,000కి దాదాపు 2,000 గంటల క్లాసు. ఎందుకంటే ఫస్ట్ పేపర్ 1లో 700 గంటలు, పేపర్ 2లో ఒక 300-400 గంటల క్లాసు, ఒక 1200-1300 గంటల క్లాసెస్ని ఒక ₹1,000 ఇవ్వడం అనేది ఎట్లా సాధ్యమైతే మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే కాన్వెంట్ స్కూళ్ళల్లో, మండల స్థాయి స్కూళ్ళల్లో కూడా 50,000, ₹30,000 ఫీజులు ఉన్నాయి. ఒక ఆటోకే నెలకు ₹2,000 కట్టాల్సిన ఒక పరిస్థితి. మీరు హాస్టల్ ఫీజు కడితే 6-7 కడతారు. కానీ తక్కువలో ఒక ₹1,000 క్వాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ ఇవ్వడం అనేది ఎంతవరకు మీరు అంచనా వేసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఇక్కడ తక్కువ ఫీజుతో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే అకాడమీ అశోక్ అకాడమీ. మరొకసారి అజయ్కి మన స్టూడియోకి వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. అట్లాగే మన మిత్రుడితో ఇంకా కొన్ని వీడియోస్ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించినటువంటి ఆ క్లాసెస్ని, అలాగే దీని యొక్క నేపథ్యాన్ని మొత్తం కూడా గురించి ఒక ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.